ఇక కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గ్రామీణ తపాలా సేవకులు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 4 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఇవాళ జిల్లా తపాలా కార్యాలయం నుంచి గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్ లో మహాత్ముని విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని, తమ సమస్యను పరిష్కరించాలని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా ఇక్కడ తపాలా సేవకులు, గ్రామీణ తపాలా సేవకులు అయితే ఇక్కడ దీక్షకు దిగారు, నిరసన దీక్షకు దిగారు. ఈరోజు వినూత్నంగా ర్యాలీ తీస్తున్నారు. గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీసి గాంధీ బొమ్మకు వినతి పత్రం ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ మనతో పాటు అయితే ఇప్పుడు ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయింది. మనతో పాటు కొంతమంది యూనియన్ నాయకులు ఉన్నారు, వారిని మాట్లాడుతాం. చెప్పండి, ప్రధానంగా ఏమిటి మీ సమస్యలు? ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క పోరాటం చేపట్టారు? అంటే ప్రభుత్వానికి మీ విన్నవించే నివేదన ఏంటి? ముఖ్యంగా మేము మా విన్నపం ఏమిటంటే మా పనికి సమాన వేతనం కల్పించాలని, కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన రిపోర్టులని, సానుకూల రిపోర్టులు వెంటనే అమలు చేయాలని ఇది 4వ రోజు మా నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. మా కేంద్ర సంఘ నాయకుల పిలుపు మేరకు ఈరోజు శాంతియుత ర్యాలీ చేయాలని నిర్ణయించినారు. దానికోసం ఈ ర్యాలీ చేస్తున్నాము. మాకు ఎన్ని ఇబ్బందులు, డిపార్ట్మెంట్ వారు ఎన్ని ఇబ్బందులు ఎదురు చేసినా కానీ మేము వెనక్కి మాత్రం తగ్గేది లేదు. మా డిమాండ్లని మా సానుకూల డిమాండ్లు మేము సాధించుకునే వరకు ఎన్ని రోజులకైనా కానీ మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ పత్రికా ముఖంగా మా డిపార్ట్మెంట్ వారికి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతున్నది. అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా 8 గంటల పని దినం కల్పించి, మాకు సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం కల్పించి, మాకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే అంటే 5 లక్షల బీమా కూడా ప్రధానంగా ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు చూస్తే ఎలాగ ఉన్నాయో తెలుసు, బయట పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. మా ఈ చాలీశాలం జీతాలతోటి మా హెల్త్ పరంగా కానీ, మా కుటుంబంలోకి ఎవరికైనా ఏమైనా జరిగితే కూడా చాలా అధ్వానంగా ఉంది మా పరిస్థితులు. మాకు గ్రూప్ ఇన్సూరెన్స్, మా కుటుంబ సభ్యులకు 5 లక్షల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించి, మాకు సీనియర్ ఇంక్రిమెంట్లు 12 సంవత్సరాలు కానీ, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాల సీనియర్ ఇంక్రిమెంట్లు కలపాలి. నిన్న జాయిన్ అయిన జీడీఎస్కు అదే జీతము, రేపు రిటైర్మెంట్ అయ్యే జీడీఎస్ కూడా అదే జీతం. మాకు ఎంత మొత్తం 15,000 జీతం వస్తున్నది. ఈ 15,000 జీతంలో గ్రామ పంచాయతీలో మల్టీ వర్కర్స్గా పనిచేసే వాళ్ళకు కూడా మాకన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి ఎన్ని సంక్షేమ పథకాలన్నీ, సుకన్య అకౌంట్స్ కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, రైతు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో మీరు అనేక విధులు చేస్తున్నారు, కానీ మీకు మాత్రం న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే మీ వేతనం ఎంతవరకు పెంచాలని మీరు కోరుకుంటున్నారు? మాకు మినిమం సెంట్రల్ గవర్నమెంట్లో ఒక విధానం ఉంది కదా, 18,000 బేసిక్, మినిమం బేసిక్ ఉండాలని, ఆ 18,000 బేసిక్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అంటే కేవలం మీకు 4 గంటల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారా? డైలీ మాకు 8 గంటలు పని చేయించుకుంటున్నారు, కానీ మాకు జీతం ఇచ్చేది మాత్రం కేవలం 4 గంటలకు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని మేము దీనిపై మేము 18,000 బేసిక్ చేయాలని చెప్పేసి మేము నిరవధిక సమ్మెలో దిగినాం. ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగుతుంది? తర్వాత మీ కార్యాచరణ ఏంటి? ఈరోజు ర్యాలీ మేము చెప్పిన విధంగా గాంధీ విగ్రహం ర్యాలీ చేసి, ఏది చేసినా మేము శాంతియుతంగానే చేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత మళ్ళీ ర్యాలీ అయిన తర్వాత మేము ఏదో విధంగా టెంట్ కింద కూర్చొని మా పనులు మేము ఏవైతే డిమాండ్ చేసినామో ఆ డిమాండ్లన్నిటికీ గవర్నమెంట్ కానీ, డిపార్ట్మెంట్ కానీ ఒప్పుకునే వరకు దీక్ష విరమించేది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అది వారి న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో, సమాన పనికి సమాన వేతనము, అంటే దాదాపు 8 గంటల పని చేస్తూ 4 గంటల మాత్రమే వేతనం ఇస్తున్నారని, దాదాపు 18,000 వేతనం అయితే చెల్లించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తమ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి ఇక నాయకులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.